పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ప్రైవేట్ బస్సులోని ప్రయాణికులు అర్ధరాత్రి ఆందోళన దిగారు. బస్సు కండిషన్ సరిగా లేదని, డ్రైవర్కు నైపుణ్యం లేదని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తూర్పు గోదావరి నుంచి హైదరాబాద్ వెళ్లాల్సిన బస్సు భీమవరంలో నిలిచిపోవడంతో పిల్లలు, లగేజ్తో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రయాణికులు బస్సు యజమానిని ఆరా తీయగా ఆయన దురుసుగా సమాధానమిచ్చాడు. దీంతో ఆగ్రహించిన ప్రయాణికులు బస్సు యజమానిపై భీమవరం 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పండగ రద్దీని అవకాశంగా తీసుకున్నారని ప్రయాణికులు ఆరోపించారు. కండిషన్ లేని బస్సుల్ని నడుపుతూ 800 ఉండవలసిన టికెట్కు 2000 వసూలు చేశారని ప్రయాణికులు మండిపడ్డారు. నెక్స్ట్ ఆప్షన్ మీరే కదా మాకు మీరు అడగాలి కదా. మేము పాల్కొల్లో టికెట్ తీసుకున్నామండి హైదరాబాద్కి. వాళ్ళు బస్సు 7:40 అని చెప్పేసి 11:10కి వచ్చారు. మేము ఎప్పుడు ఫోన్ చేసినా ఇక్కడ పక్క స్టేషన్లో ఉన్నామని చెప్పారు. నేను 1 ఇయర్ బేబీని తీసుకుని అక్కడ కూర్చోవడానికి కూడా ఏమి లేదు, మనుషులు అలాగే ఉన్నాం. ఓన్లీ వచ్చింది 11:10కి వచ్చిందంటే బస్సు. అక్కడ బస్ కండిషన్ అస్సలు బాగాలేదు. డ్రైవర్కి ఏమో హైదరాబాద్ వెళ్ళి లొకేషన్ తెలియదంట. 2000 పాలకొల్లు నుంచి హైదరాబాద్ బస్సులో ఎక్కిన వాళ్ళు లొకేషన్ అడుగుతున్నారు. వాళ్ళు భీమవరం రావడానికి ఇంకా హైదరాబాద్ దాకా ఎలా తీసుకెళ్తారని గారు మటుకి చాలా ర్యాష్ గా మాట్లాడుతున్నారు. బస్సు సీట్ నెంబర్ చెప్పండి, వాడిని వేసేస్తానని చెప్తున్నాడు. ఎవరు గట్టిగా మాట్లాడుతున్నారో వాళ్ళు వేసేస్తారంట. వాళ్ళు మేము అలాగే చిన్నపిల్లలతో 1 ఇయర్ బేబీ ఉన్నారు, చాలా మంది ఉన్నారు. కానీ ఎంత వెయిట్ చేసినా కూడా మాకు వాళ్ళు రెస్పాన్స్ అవ్వలేదు. అండ్ చివరికి వచ్చేసరికి వాళ్ళు మేమున్న ప్లేస్ కి రావడం అనేసి వేరే ప్లేస్ కుండి మమ్మల్ని అందరినీ అక్కడ నడిచి రావడం జరిగింది. నడిచి రమ్మంటే ఎక్కితే దాని కండిషన్ సరిగ్గా బాగాలేదు. బస్సెస్ లా క్వాలిటీ లేదు. అండ్ ఎక్కడ సౌండ్ వస్తుంది. అండ్ డ్రైవర్స్ కూడా అటు ఇటుగా తోలుతున్నారు. వాళ్ళ డ్రైవింగ్ కూడా సరిగ్గా రాదు. అండ్ మా దగ్గర డబ్బులు కూడా విపరీతంగా తీసుకున్నారు. భీమవరం 2 టౌన్ పోలీస్ స్టేషన్ కాల్ చేసి కంప్లైంట్ చేయడం జరిగింది. ఇవ్వడం మేము అడుగుతున్నది ఒకటే, మాకు బస్ అమౌంట్ మొత్తం ఫుల్ రిఫండ్ ఇవ్వమని అడుగుతున్నాము. సో దాని పరంగా మేము పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ పెట్టాము. అండ్ ఓనర్ తో మాట్లాడుతున్నప్పుడు ఓనర్ ఏమంటున్నారంటే, మీ అడ్రస్ చెప్పండి, మీ పేరు చెప్పండి, ఫోన్ నెంబర్ చెప్పండి, వచ్చి తల తీసేస్తాం, కాల్ చేస్తాం అన్నట్టు మాట్లాడుతున్నారు. చెప్పండి, కూడా తెలీదు. మళ్ళీ 10 గంటలకు వెళ్ళారండి.